వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సికే శ్రీనివాసులు, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అనితారెడ్డి, పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలో దేశభక్తి నినాదాలతో వేడుకలు నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుల సేవలను గుర్తు చేసుకున్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ జె వెంకటమురళి జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని, ఎందరో మహానుభావుల త్యాగాలతో మనం స్వతంత్రాన్ని పొందామన్నారు. వారిని స్మరించుకోవడం మన బాధ్యత అని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, డిపిఆర్ఓ ప్రభాకర్, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. తీసుకోండి. రైట్, ఇవి ఇచ్చేయండి, బాగుంటుంది కదా. తీసుకోండి. ఇండిపెండెన్స్ డే ఇప్పటికి మనకు స్వాతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు అవుతుంది. మరి ఈరోజు కార్యక్రమాన్ని డిఆర్ఓ గారు, ఏఓ గారు, కోఆర్డినేషన్ అండ్ అదర్ సూపర్నెంట్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. మరి ఈరోజు మనం స్మరించుకోవాల్సింది ఏంటంటే, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలే రేపటి భావి భారత పౌరులు. మరి ఎంతమంది త్యాగాల చేత, ఎంతమంది వాళ్ళ ప్రాణాలని అర్పించడం వల్ల, ఎంతమంది త్యాగధనులు వాళ్ళ సర్వాన్ని కోల్పోవడం వల్ల మరి ఒక వలసవాద సామ్రాజ్యవాద ప్రభుత్వం చేతుల్లో నుంచి, విదేశీ చేతుల్లో నుంచి మనం స్వతంత్రాన్ని పొందాము. స్వతంత్రాన్ని పొందిన తర్వాత ఆ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ మనం ఏ విధంగా ఈ రోజున మన జెండా కింద, మన ప్రభుత్వాలలో, మన స్వదేశీ ప్రభుత్వాలలో మనం స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా ఎంత ఆర్థికంగా బ్రహ్మాండమైన పురోగతిని సాధిస్తూ, సైనిక పరంగా కానీ, విదేశాంగ విధానంలో కానీ మనం ఎంత బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం ప్రపంచ దేశాలలో అనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఆ విషయాలు తెలియచేయాలి. మరి ఆ రోజుల్లో అలెగ్జాండర్ అనేవాడట, రక్త మాంసాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, గాంధీ లాంటి ఒక వ్యక్తి భూమి మీద నడిచాడంటే భావితరాలు నమ్మవు, దీన్ని కల్పిత పాత్ర అని అంటారేమో, ఇది నిజమైన ఒక మనిషి భూమి మీద ఇలా నడిచాడని ఎవరు నమ్మరు అని. అంటే అంతటి త్యాగధనులు మన స్వాతంత్ర సమర యోధులు. మరి దాన్ని మనం ఈనాటి పిల్లలకి బహుశా కల్పిత పాత్రలు కూడా అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా అన్ని విషయాలు చెప్పాలి. అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళందరికీ. తిరుపతి జిల్లా నాయుడుపేటలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జిలో జడ్జి సంయుక్త పోలీస్ స్టేషన్లో అర్బన్ అండ్ రూరల్ సిఐలు బాబీ, సంగమేశ్వరరావు, మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ కటకం దీపికలు జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం అందుకున్నారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో దేశభక్తి వెన్నెత్తింది. Only salute. బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు ధరించు. ప్రతి ఒక్కరికి తెలిసిందే
ఎంతో మంది అమరజీవులు వాళ్ళు అహర్నిశలు పాటుపడి మనం ఈ రోజు ఇక్కడ నిలబడుకొని మనకి వాక్ చాతుర్యం మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి ప్రతి ఒక్కరికి ఒక మంచి అనేది చెప్పడానికి ఒక అవకాశం కనిపించడానికి వాళ్ళు ప్రధాన కారణము. వాళ్ళనేది లేకపోతే ఈ రోజు ఇక్కడ నిలబడుకొని ఒక మహిళగా గాని ఎవరైనా కూడా కమిషనర్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వాతంత్రంగా నిలబడుకొని ఒక మాట మాట్లాడుతున్నారంటే వాళ్ళు మనకిచ్చిన స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ మనం ఈ రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగంలో ఏం రాస్తుంది, మనకు తెలిసిన ఒక నాలెడ్జ్ ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు, ప్రతిదీ కూడా ఇటే తెలుసుకునే నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. కాబట్టి ఫ్యూచర్ కిడ్స్ కి ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమంటే ఫ్యూచర్ కిడ్స్ కి మనకు తెలిసిన మంచిని ఆల్మోస్ట్ వాళ్ళకి చెప్తే మన ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది. మనది డెవలప్డ్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డెవలప్డ్ కంట్రీలో ప్రతి ఒక్కరు తమ వంతు భాగం పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్లాస్టిక్ నివారణ కావచ్చు, ఇంకా ఫ్యూచర్ కి సంబంధించినవి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి. చిత్తూరు జిల్లా కుప్పం కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మాత్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనాలను స్వీకరించారు. మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్రానికి అర్పించిన సేవలను కొనియాడారు. ఆర్డీఓ, ప్రభుత్వ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కడాపేడి వికాస్ గారికి, ప్రతాప్ గారికి, డాక్టర్ వెంకటేష్ గారికి, ఆల్ కడా మెంబర్స్ అండ్ జనసేన ఇన్ఛార్జ్ నరేష్ గారికి, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ కాశీనాథ్ గారికి, ఇతర పెద్దలకు అందరికీ అధికారులకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక వికాస్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, ఫెస్టివల్ మనం దీపావళి చేసుకుంటాం, రకరకాల ఫెస్టివల్స్ చేసుకుంటాం. ఆ ఫెస్టివల్స్ అన్ని చేసుకునేటటువంటి స్వాతంత్రం ఎలా వచ్చిందంటే ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకునేటటువంటి దానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఎంతోమంది త్యాగాలు చేస్తే మనం ఈరోజు ఎంత ఆనందంగా గడుపుతున్నాం. మన భారతదేశం ఈరోజు రకరకాల వాటిని కోరుకుంటున్నాం. స్టేట్ వైజ్, రీజన్ వైజ్, కమ్యూనల్ వైజ్ రకరకాలుగా. బట్ అప్పుడు అందరూ కలిసి ఒకదాని కోసమే కొట్లాడారు, అదే స్వతంత్రం కోసం, అదే బ్రిటిష్ వారి మీద. సో ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు అంటే మనం ఎందుకు జరుపుకోవాలి, ఎందుకు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈశ్వరుడిని ఎంత చేస్తున్న రోజుల్లో ఆ రోజు ఎంతమంది ప్రాణాన్ని నడి రోజుల్లో నుంచోబెట్టి కాల్చివేసేటటువంటి పరిస్థితులు బ్రిటిష్ వాళ్ళు చేసిన కాలం ఉండే ఎంతోమంది స్వాతంత్రం భారతదేశం కోసం, మన దేశ ప్రజల కోసం, స్వాతంత్రం కోసం అని చెప్పి ఎన్నో వేల మంది ప్రాణాలను తప్పించారు. లక్షల మంత్రం కోసం అని చెప్పి ఎన్నో వేల మంది. చిత్తూరు జిల్లా పొంగునూరులో బీజేపీ మైనార్టీ అయూబ్ అలీ ఖాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ ఆధ్వర్యంలో బావిలో నీటిపై తేలుతూ జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. 30 నిమిషాల పాటు నీటిలో ఆసనాలు వేస్తూ జాతీయ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఇది స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. జనంలో కొత్త రూపంగా చర్చనీయాంశమైంది. Good.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ ఎస్ఏ మహేశ్వరరావు, ఎంపీడీఓ జయప్రకాష్ రావు ఆధ్వర్యంలో జెండా వందనం చేసి జాతీయ గీతాలతో విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులను స్మరించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. వేడుకలు దేశభక్తి స్ఫూర్తితో నిండుగా కొనసాగాయి. అందరూ కూడాను మరి మనకు కూడా ఒక ఉన్నతమైన స్థాయి ఉంది. ప్రపంచ దేశాలు భారతదేశం అంటే గర్వింపదగ్గ విధంగా తీర్చిదిద్దిన నాయకులను కూడా మనం ఈవేళ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మరి ఈవేళ అహర్నిశలో బోర్డర్లో ఉండి సైనికులు మనల్ని కాపాడుతూ మన దేశ సంరక్షణకు ఎంతైతే పాటలు పడుతున్నారో దేశం లోపల ఉన్న మనం కూడా అందరూ కూడా ఐక్యతగా ఉండి ఒకే తాడి మీద ఉండి ఎవరైనా మనల్ని ఒక వేలెత్తి చూపించుకోకుండా అందరూ కూడా తయారవడానికి కారణం మీ అందరూ కూడా ఇప్పుడు మొక్క దశలో ఉన్నారు కాబట్టి వృక్ష దశలోకి వెళ్లి లోపల మన భారతదేశాన్ని ఇంకా ముందు అయిన ప్రగతికి తీసుకెళ్లి మంచి సోపానం ఏర్పాటు చేసి రానున్న ప్రజానికానికి రానున్న రోజుల్లో కూడా మంచి విధంగా తయారవాలంటే ఇవాళ నుంచే మీరు అందరూ కూడా టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. పూర్వం ఏది ఉండేది కాదు. ఒక ఏదైనా మెసేజ్ పంపించాలంటే ఇంటి మన జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ట్విస్ట్ విత్ డెస్టినీ అని ఒక వర్డ్ వాడారు అక్కడ. ట్విస్ట్ విత్ డెస్టినీ అంటే 10 మంది మాట్లాడడం కోసం ముందుగానే ఒక ఏర్పాటు అది. దాని అర్థం తెలుగులో ట్విస్ట్ విత్ డెస్టినీ. 10 మంది మాట్లాడడం కోసం ఒక వేదిక ఏర్పాటు. అదే 1945 ఆగస్టు 15 అది. ఆ 14వ తారీఖు రాత్రిని ఆ 12-1 గంటల ప్రాంతంలో ఆయన ఈ విషయం తెలియచేయడం జరిగింది. మరి అక్కడి నుండి 79 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశంలో. మరి యొక్క స్వాతంత్ర్యానికి కారకులైన ప్రజాప్రతినిధులు అందరూ తెలుసు మనకి. మహాత్మా గాంధీ పేరు తెలుసు, లాల్ బాల్ పాల్ గురించి తెలుసు, జవహర్లాల్ నెహ్రూ, మరి ట్రయో ఉన్నారు, భగత్ సింగ్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ విధంగా చాలా మంది దేశ నాయకులు ఈ యొక్క బాపట్ల పట్టణం 24వ వార్డు రజకపేటలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సాయి రజక కుల వృత్తిదారులు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మహిళలు అమ్మవారికి సారి సమర్పించారు. కనక తప్పెట్లతో మేళతాళాలతో పండుగ వాతావరణం నెలకొంది. పొంగళ్లు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. సంఘ నాయకులు సోమయ్య, పున్నారావు, హరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆధ్యాత్మికతతో వేడుకలు జరిపారు. హిందూపురం స్వాతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు మనం పీల్చే ఊపిరి త్యాగమూర్తుల ఫలితం. ప్రజలే దేవుళ్లు సమానమే, సమాజమే దేవాలయం, నేను పూజారి మాత్రమే అన్నారు. ఎన్టీఆర్ అభివృద్ధి చేసిన హిందూపురాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తారని, త్వరలో పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ఢిల్లీ వెళ్లి మంత్రులతో అభివృద్ధిపై చర్చించారని, హిందూపురం అభివృద్ధి రేఖలు త్వరలో మారనున్నాయని వెల్లడించారు. 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి అవన్నీ చెప్పుకొచ్చారు. నేను కొంచెం ముందుగా వెనక్కి వెళ్తాను, ఎందుకంటే టైం విషయం ఆదిత్య శిక్షణలో పనిచేసి వెళ్ళొచ్చిన వాడిని. చాలా మంది పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు చూపించండి, ఎందుకంటే చెప్పేది ఇవాళ మన భారతదేశం ఎంతో ముందుకెళ్ళింది, ఎంతో పురోగతి చెందింది. ఇవాళ మనం అంతరిక్షంలోకి ఇస్రో ద్వారా మనం ఆస్ట్రోనాట్స్ పంపగలుగుతున్నాం అంటే ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా మన భారతీయుల యొక్క ప్రతిభ భాగవాలు ఏ రంగంలో కూడా ఆ రంగంలో అగ్రస్థానం నుండి ఆ దేశ రాజకీయ లేకపోతే ఆర్థిక సామాజిక విషయాలలో వాళ్ళు కూడా బాగా పంచుకుంటున్నారు. అది మన తెలుగు, అది మన భారతీయుల గొప్పతనం. సరే, ఇక హిందూపురిని సవర్ణాక్షరాలతో చరిత్ర లిఖించబడేలా చేసిన మహానుభావుడు
కల్లూరి సుబ్బారావు గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఆయన ఒక మహా స్వాతంత్ర సమర యోధుడు. ఈ భారత స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న మహానుభావుడు ఆయన. అక్కడ కేంద్రంలో కూడా ఎన్నో పదవులు అలంకరించారంటే దానికి కారణం ఇంకా ఎన్టీఆర్ అని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఆయన రాజకీయాలు రాకముందు ఆయన మరి ఆనాడు ప్రధానమంత్రిగా పోటీ చేసిన పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి ఆయన పోటీ చేస్తే ఆయన మన పోటీ పెట్టుకుంటానికి మన తెలుగు వాడికి ప్రధానమంత్రి కావాలి అని ఆనాడు అత్యధికమైన మెజారిటీతో పివి నరసింహారావుని గెలిపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా హారిక మేజర్ పంచాయతీలో సర్పంచ్ శివకోటేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. కార్యదర్శి సిబ్బందితో కలిసి గ్రామ సభలో విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాన్ని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా అని వ్యాఖ్యానించారు. అభివృద్ధి, ఐక్యత, న్యాయం అనే 3 స్తంభాలపై దేశం ఎదగాలని, దేశానికి సేవ చేయడం గర్వకారణమని అన్నారు. మీరు కూడా కూర్చో కూర్చో. శ్రీకాకుళం జిల్లా కృష్ణమ్మపేట జిల్లా పరిషత్ పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ జెండా ఆవిష్కరించి మహిళా మాట్లాడుతూ దేశమంటే మతం కాదు, దేశమంటే భారతీయులని పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదివి భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గ్రామ పెద్దలు, సర్పంచ్, టీడీపీ నాయకులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కూల్లో దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ స్వాతంత్రం రాకముందు సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మనకి పరిపాలించి ఎన్నో ఇబ్బందులకి గురి చేశారు. మీకు ప్రతి టీచరు మీకు స్కూల్లో క్లాసుల రూపంలో చెప్తుంటారు. అప్పుడు మన పెద్దలు ఎన్నో ఇబ్బందులు పడి మన గురించి ఎన్నో త్యాగాలు, ప్రాణ త్యాగాలు చేశారు. ఫ్యామిలీని వదులుకొని ఇంకా వాళ్ళతో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఎన్నో ఇబ్బందులు పడి కష్టాలు పడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. మనం ఎలా ఉన్నాము అంటే వాళ్ళ కష్టము వల్ల మన దేశం ఎలా ఉంది, మనం ఎంత స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం. మీరు ప్రతి ఒక్కరూ గమనించండి, వాళ్ళని ప్రతిరోజు గుర్తు చేసుకోండి. చాలా మంది పిల్లలకి అసలు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, అంతకు ముందు ఎలా ఉండేది ఇవేమీ తెలియట్లేదు. ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకొని మనము మన పెద్దల్ని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ, మనకి ఎంతో కష్టపడి మనకి స్వతంత్రం తెచ్చిన విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మాజీ మంత్రి కోనరు మురళీమోహన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించి గాంధీ విగ్రహానికి పూలమాలలు అర్పించారు. స్కూల్లో ఆటల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. పాలకొండ రోడ్డుపై డివైడర్ల వద్ద మొక్కలు నాటారు. ప్రెస్ క్లబ్ ఆభరణలో కూడా మొక్కలు నాటుకు ఘన సంబరం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం ఘనంగా సాగింది. మిమ్మల్ని అందరూ చూడటం, అలాగే మీ ఉపాధ్యాయుని కమిటెడ్గా ఉన్న మీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, అలాగే విద్యార్థులారా, నాతో చేసిన పత్రాలు మీ అందరూ కూడా నా స్వతంత్ర శుభాకాంక్షలు. నియంత్రణ పాలన జరిగింది, కానీ మన దగ్గర జరగలేదు. ఎందుకంటే మనకి రాజ్యాంగం అలాంటి హక్కులు కల్పిస్తుంది. అలాగే
అందరూ కూడా చదువుకోవాలి. ఒక ప్రాథమిక హక్కుల్ని ఈరోజు రాజ్యాంగం కల్పించింది, అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. అలాగే ప్రభుత్వాలన్నీ కూడా మన కోసం అన్ని విధాల పథకాలు కానీ లేకపోతే ఉచిత విద్య, ఉచిత వైద్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు చూసుకుంటే మనం భవిష్యత్తుని నిర్మించాలంటే అందరం కూడా కష్టపడాలి. ముఖ్యంగా మన పెద్దలు ఈ స్వాతంత్రం తెచ్చారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా మన విధి మన హక్కు అని ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఒక విజన్ ఉన్న నాయకుడు ముందుకు తీసుకెళ్తున్నాడు అన్ని విధాలా. మరి మనం కూడా దేశంలో నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలని మరి ప్రయత్నం చేస్తున్నాం. మరి అలాగే 20 లక్షలు కూడా మన ప్రభుత్వం నిర్ణయించింది. మరి దాంట్లో భాగంగానే 10 లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు పెట్టుబడులు అన్నీ కూడా తేవడం జరుగుతుంది. మరి అన్ని విధాల మరి దాన్ని అందుకోవాలంటే మనం మన పిల్లలు లేకపోతే చదువుకున్న విద్యార్థులందరూ కూడా కృషి చేయాలని. బాపట్లలో బాపురి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాపట్ల సభ్యులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి గుడి పాత సివిల్ కోర్టు ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని శుభ్రం చేసి పూలదండ వేసి ఘన నివాళులు అర్పించారు. స్థానిక పార్టీ అధికారుల ఆధ్వర్యంలో లేని సందర్భంలో అసోసియేషన్ సభ్యులు గొప్ప బాధ్యతతో ఈ సేవ చేపట్టారు. ప్రెసిడెంట్ తోట కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ నర్రా శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి ఇటు చూడండి, కొట్టండి, అందరూ సెల్యూట్ కొట్టండి, పైకి చూడండి. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. హలో స్వతంత్ర భారత్ కే, హలో స్వతంత్ర భారత్ కే, హలో స్వతంత్ర భారత్ కే. ఒకసారి ఇటు చూడండి, కొట్టండి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం పోలీస్ స్టేషన్ ఆవరణలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సబ్ ఇన్స్పెక్టర్ యు మహేష్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ఇతరులు పాల్గొన్నారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుని విద్యార్థులకు స్వీట్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. దేశమంతటా కూడాను మనం ఎగరవేసుకొని మన తాలూకు దేశభక్తిని చాటుకునే క్రమంలో మన ఈ పండుగ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న. కాబట్టి దేశభక్తిలో మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడాను దేశభక్తిని పెంపొందించుకునేలా ఉండాలి. అదేవిధంగా మనం కూడాను దేశం కోసం సర్వీస్ ఇస్తున్నట్టు రానున్న రోజుల్లో పిల్లలు కూడాను వీళ్ళు కూడాను ఏదైనా మంచి డిఫెన్స్ సర్వీస్ కావచ్చు, లేకపోతే పోలీస్ సర్వీస్ కావచ్చు, వీటిల్లోకి వచ్చి సమాజానికి ఖచ్చితంగా మంచి సర్వీస్ ఇస్తారని, మంచి పౌరులుగా మనం కూడాను మీరు కూడా ఎదగాలని చెప్పేసి, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడాను మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడాను మన తాలూకు చేసే ప్రతి పనిలో కూడాను మంచి దేశానికి ఉపయోగపడేలాగా చేయాలి తప్ప దేశానికి వ్యతిరేకంగా కానీ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు కూడా చేయకూడదు. దేశానికి సర్వీస్ చేసేలా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడాను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. చీరాల కోర్టు భవన సముదాయంలో సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం వెంకట వాహిని, జూనియర్ సివిల్ జడ్జి కాత్యాయని జాతీయ జెండాను ఆవిష్కరించారు. బార్ కౌన్సిల్ అధ్యక్షుడు జి రమేష్ బాబు, ఏజీపీ రమేష్ షహా, న్యాయవాదులు దేశభక్తి గీతాలతో స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. గారికి, పీడీ మేడం గారికి, అట్లాగే ఏఎంఎం మేడం గారికి, ఏజీపీ గారికి, ఏపీపీలకి, అట్లాగే సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అందరికీ కూడా వన్స్ అగైన్ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు మన భారతదేశం నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎవరైనా ఫారినర్స్ మన కంట్రీకి ఇన్వెషన్కి వచ్చారు, కానీ మనం ఏ ఫారిన్ కంట్రీకి వెళ్ళలేదు. మనం వెళ్ళింది కూడా ఓన్లీ టు స్ప్రెడ్ అవర్ కల్చర్ అండ్ హెరిటేజ్. అటువంటి ఫర్ సెంచరీస్ వీ వర్ లూటెడ్. అట్లా దాని నుంచి
వి స్ట్రగుల్డ్ అండ్ మనం ఈ ఫ్రీడమ్ తెచ్చుకున్నాం. ముందు నుంచి మనకున్న ట్రెడిషన్స్ అండ్ ఏదైతే మన కంట్రీలో బుద్ధిజం కానీ యోగా ఇవన్నీ కూడా మనం వాటిని పక్కన పెట్టేసాం. బికాస్ ఏదైతే వాళ్ళు మనకు అలవాటు చేసి వెళ్ళారో అది కొంత మనం ఫాలో అవుతున్నాం. ఇన్ ది సివిలైజేషన్ పేరుతో మనకున్న కల్చర్ని మనం పక్కన పెట్టేసేసి మనది కాని దానికోసం మనం పాకులాడుతున్నాం. మనకి ఇప్పుడున్న ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా Indians are placed at very high positions in every corner of the world in various departments, space, robotics, mechanics, everything. But పేరైతే ఇండియాకి రావడం లేదు బికాస్ మనకి స్ట్రక్చరైజ్డ్గా కొంతవరకు అనేది పొలిటికల్గా మనం స్ట్రక్చరైజ్డ్గా లేము అండ్ దానివల్ల బ్రెయిన్ డ్రైన్ అనేది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఇండియా. మనం సిటిజన్స్గా మన ఫ్యూచర్ జనరేషన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన కల్చరల్ హెరిటేజ్ వాల్యూస్ వాళ్ళకి నేర్పిస్తూ ఇప్పుడైతే డెవలపింగ్ కంట్రీగా ఉన్నాం. బట్ ఎప్పుడో మనం వీఆర్ రిచ్ అండ్ డెవలప్డ్ కంట్రీ. బాపట్ల జిల్లా చీరాలలో రెడ్ క్రాస్ సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంబులెన్స్ సేవలను పునరుద్ధరించండి. రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు శశికిరణ్ జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత చీరాల పరిసర ప్రాంత ప్రజలు నామమాత్రపు రుసుములతో ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి రమేష్ బాబు, రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అందరి కృషి ఫలితంగా అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల సబ్బ్యాంక్ తరపు 79వ సంవత్సరం రెడ్ క్రాస్ బిల్డింగ్ని ఇంత త్వరతగతిన శుభావస్థలో అభివృద్ధి చేసేందుకు రెడ్ క్రాస్ తరఫున సబ్బ్యాంక్ గారికి శివకుమార్ గారికి ధన్యవాదాలు. ఇది అంతా టీం వర్క్ అందరూ కలిసి చేయాలి. నమస్కారం అందరికీ 79వ స్వతంత్రోత్సవ శుభాకాంక్షలు. రెడ్ క్రాస్ చీరాల తరపు నుంచి ఈరోజు 33 సంవత్సరాల తర్వాత మన మూగన్నల జెండా రెపరెపలాడుతున్నందుకు రెడ్ క్రాస్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. రెడ్ క్రాస్ అనేది అంబులెన్స్ సర్వీసు ఎల్లవేళ 24 గంటలు రెడీగా ఉండేట్టుగా చేసేందుకు, అలాగే ఇక్కడ రెపరెపలాడేలాగా చేసినందుకు చైర్మన్ గారికి అందరూ ఒకసారి కర్తాలతో చెప్పి శుభాకాంక్షలు చెప్పాలి. శశికృష్ణ గారికి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వతంత్ర ఫలాలు అనుభవించాలని. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.